చీకటి రహస్యం. పురాతన రహస్యాలతో ఆసక్తి గల సైంటిస్ట్ నిరంజన్ అరణ్యపురంలోని ఒక పురాతన గుహను పరిశీలించమని పిలిచే ఒక సంకేతమైన లేఖను అందుకున్నాడు. ఆ లేఖలో ఒక శక్తివంతమైన రహస్యానికి సంబంధించిన గుహ గురించి ఉన్నది. ఆ గుహను తెలుసుకోవడం కోసం నిరంజన్ ఆ ఆహ్వానాన్ని అంగీకరించి ఎదుర్కోవలసిన సవాళ్లతో తెలియకుండానే ప్రయాణం ప్రారంభించాడు. అరణ్యపురంలో చేరిన తర్వాత నగరం పురాణాలతో నిండి గనులతో కప్పి అటవీలో అంతా పచ్చగా కప్పబడి ఉన్నది. స్థానికులు గుహ గురించి గుంపులలో మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇది రహస్యం, కేవలం రహస్యం అనే భావనను పెంచింది. రాఘవ్ అనే వృద్ధుడు గుహకు మార్గదర్శకంగా వ్యవహరించాడు. అతను గుహ యొక్క పురాతన ఉద్భవాలు మరియు గతంలో ఇతర ఎక్స్ప్లోరర్లు అందించిన ఏవైనా విచిత్రమైన అనుభవాల గురించి చెప్పాడు. గుహ యొక్క ప్రవేశం మందపాటి మొక్కలు మరియు బండలు, చెట్లు, రాళ్లు, పెద్ద పెద్ద గుట్టల వెనుక దాచబడి ఉంది. నిరంజన్ మరియు రాఘవ దారిని శుభ్రం చేస్తుండగా ప్రవేశంపై పెద్ద ఎత్తున చేసిన శిల్పాలు కనబడ్డాయి. వాటిల్లో దేవుళ్ళు మరియు ప్రాణాలు దృశ్యాలు ఉన్నాయి. ఈ శిల్పాలు గుహ యొక్క విచిత్రత మరియు దానిలో దాగి ఉన్న జ్ఞానం గురించి సంకేతాలను ఇచ్చాయి. ఒక దీర్ఘ శ్వాస తీసుకుని నిరంజన్ గుహలోనికి ప్రవేశించాడు. గుహలోనికి అడుగుపెట్టినప్పుడు మృదువుగా మెరుస్తున్న ప్రదేశం కనబడింది. నిరంజన్ యొక్క టార్చ్ కాంతితో గుహ గోడలలో పురాతన చిహ్నాలతో నిండినవి. గాలి దుర్వాసనతో కూడి మరియు అసహ్యమైన నిశ్శబ్దంతో నిండి ఉంది. వారు ఒక రాతి యజ్ఞపీఠం కనుగొన్నారు. దీనిపై ఒక గమ్యమైన శిల్పం ఉంది. గుండె యొక్క సత్యం నీడల విందు వెనుక ఉంటుంది అని రాసి ఉంది. గుహలోనికి ప్రవేశించిన తర్వాత వారు ఒక పెద్ద రాతి దేవత శిల్పాన్ని కనుగొన్నారు. ఇది నీడలతో చాలా బలిష్టంగా, చాలా దృఢంగా, గట్టిగా కనిపిస్తుంది ఆ శిల్పం. ఈ శిల్పం వారి కదలికలను అనుసరిస్తున్నట్లు కనిపించింది. ఇది భయంకరమైన వాతావరణాన్ని సృష్టించింది. శిల్పం ఒక దాచిన కంపార్ట్మెంట్ను కలిగి ఉంది. దీన్ని తెరవడానికి నిరంజన్ శ్రమించాడు. ఇందులో ఒక పురాతన పుస్తకం మరియు ఒక ప్రతిబింబ ప్యానెల్ ఉన్నాయి. పురాతన పుస్తకం పాడైనట్లు అనిపిస్తుంది. అందరి యొక్క జ్ఞానాన్ని, అనుభవాన్ని అందించిన విలువైన అంశాలతో నిండి ఉంది. నిరంజన్ పుస్తకాన్ని జాగ్రత్తగా తెరవగా పేజీలపై పాత అనుభవాలు మరియు మెరుగైన రీతుల గురించి వివరాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. పుస్తకం ఒక ఎంపిక చేసిన వాడు గురించి ఒక విశేషమైన టైటిల్గా ఇది గుహలో ఉన్న సత్యాన్ని పునః ప్రకటించాలని సూచించింది. ప్రతిబింబ ప్యానెల్పై ఉన్న శిల్పం ఒక రిడిల్గా కనిపించింది. ఇది ఇలా చదవబడింది: గుండెను వెలుగులోనికి తేవాలంటే అంధకారం దాటి మరియు వెలుగును బయటకు తీయాలి అని రాసి ఉంది. నిరంజన్ దీన్ని ఒక ఉపమాన సవాలని భావించాడు. దీన్ని ఒక అర్థాన్ని తీసుకోవాలి అని అనుకున్నాడు. అతను ప్యానెల్పై వివిధ చిహ్నాలను ఒత్తి పరీక్షించడానికి నిర్ణయించాడు. కొన్ని ప్రయత్నాల తర్వాత నిరంజన్ విజయవంతంగా ఒక మెకానిజాన్ని సక్రియం చేశాడు. ఇది ఒక దాచిన మార్గాన్ని బయటపెట్టింది. మార్గం సన్నని ఒకటి మలిచి ఒక రెండవ గదిలోనికి చేరింది. అక్కడ చాలా మెత్తటి ఇతర వర్తమాన ప్రకాశంతో నిండబడి ఉన్నది. వెలుగులతో నిండి ప్రకాశవంతంగా, దేదీప్యమానంగా కనిపిస్తుంది ఆ గది. ఆ గదిలో పురాతన ఆభరణాలు మరియు శిల్పాలు ఉన్నాయి. ఇవి ఒక నష్టపోయిన సంస్కృతికి సంబంధించిన కథను చెప్తున్నాయి. గదిలో మధ్యలో ఒక క్రిస్టల్ ఆర్చ్ ఉంది. నిరంజన్ దాన్ని దగ్గరగా చూసినప్పుడు ఆర్చ్ కాంతివంతమై చుట్టూ ఉన్న శిల్పాలను వెలుగులోనికి తెచ్చింది. శిల్పాలు ఆ యొక్క టైటిల్ యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడించాయి. ఈ గుహ ఒక పురాతన జ్ఞానం యొక్క నిల్వ.
ఇది ఉజ్వలమైన హృదయంతో మరియు స్థితిస్థాపకతతో వెలుగులోనికి తీసుకుంది. నిరంజన్ గొప్ప సాధనతో మరియు విచిత్ర చరిత్రతో, ఆధ్యాత్మికత యొక్క లోతైన అవగాహనతో సంతృప్తి చెందాడు. రహస్యం వెలుగులోనికి వచ్చిన తర్వాత నిరంజన గుహ నుండి బయటకు వచ్చి అరణ్యపురంకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఎదురు చూసిన పురవాసులు, పురప్రజలు, పురప్రముఖులు వీరు ఏమేమి అయితే వారికి సంబంధించిన విషయాలు గుర్తించారో ఆ పత్రాలను, వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. గుహ నుండి పొందిన జ్ఞానం పట్టణం యొక్క చరిత్ర మరియు వారసత్వాన్ని మళ్ళీ విశ్లేషించేందుకు ఉపయోగపడే అవకాశం ఉంది అని నిరంజన్ రాఘవులు చెప్పారు. నిరంజన్ తన కనుగొనిన డాక్యుమెంట్ను భద్రపరిచి భవిష్యత్ తరాలకు ఈ పురాతన జ్ఞానాన్ని అందించడానికి తన యొక్క కృషిని నిరంతరం వినియోగిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఈ కథ ద్వారా మన యొక్క ఊరు, దాని జ్ఞానం, దానికి ఉన్న ఉజ్వలమైన హృదయం, చరిత్ర, ఆధ్యాత్మికత రాబోయే తరాలకు దాని యొక్క విశిష్టతను తెలుసుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క స్టోరీని వివరించడం జరిగింది.